ఢిల్లీ రివ్యూ పண்றா టీటీడీ లాంటి సంస్థ డెఫినెట్ గా ఏది జనాలు వస్తే శ్రీవాణి టికెట్ కి మాకు డబ్బులు ఇచ్చారా, మాకు అర్చన దర్శనానికి టికెట్ ఎంత వచ్చింది, మా గవర్నమెంట్ మేము నడిచాం కాదు. ఖచ్చితంగా టీటీడీ ఈ పాట మీద యాక్షన్ తీసుకొని ఇండియాలో ఏ ఒక్క చోట విదేశాల్లో కూడా ఎక్కడ వాళ్ళు మళ్ళీ ప్రచురణ చేయలేకుండా ఆ మొత్తం టోటల్ కంటెంట్ ని సీజ్ చేసి జైల్లో పెట్టించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకుంది. లేదా టీటీడీ వదిలిపెట్టి ఆ ధనాన్ని ఏవైనా మాలాంటి హిందూ సంస్థలకు ఇస్తే మేం చేస్తాం. మరి ఆ గోవిందుడి డబ్బు తింటూ ఆ గోవిందుడి పాటను ఇలా వచ్చినప్పుడు దాని మీద రియాక్ట్ తక్షణమే అవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి, ప్రతి ఒక్క గాయపడ్డ భక్తుడికి అందరికీ కూడా ఉంది. ఈ తీసినటువంటి వాడు నా దృష్టిలో ఏదో విదేశీ కుట్ర కూడా ఇందులో ఉంది. ఈ భారతదేశంలో ఉండేటువంటి ధర్మాల మధ్యలో చిచ్చు పెట్టి గొడవ చేయడానికి కూడా ఇది ఒక పన్నాగం అయి ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ముందరికి తీసుకెళ్లాలి. ఈ మధ్య ఏమైపోయిందంటే అమ్మా, బాగా పాపులర్ గా ఉన్నదాన్ని దేన్నైనా వంక పెడితే ఆటోమేటిక్ గా మనకి పాపులారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి సెల్ఫ్ ట్యూన్స్ కొట్టుకుంటే తెలివితేటలు తగ్గిపోయినాయి కదా. అందుకని మ్యూజిక్ డైరెక్టర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళకి సొంత ట్యూన్ కొట్టగలిగే శక్తి లేక ఉన్న ట్యూన్ కి ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం ఒకటి. రెండు, మామూలుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనుకోండి అమ్మా, వాడి ప్యాంటు చొక్కా వాడిదేదో వాడిని చూస్తారు, మామూలుగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నడి కూడల్లో నిల్చొని ఉన్నట్టుండి చొక్కా పరాపరా చించుకొని గాడిదలాగా ఓండర్ పెట్టి ఓ మట్టి కుండ బలగొట్టాడు అనుకోండి, మధ్యలో నిల్చొని ఏదో విచిత్రం ఉంది అని జనాలు మూగి చూస్తారు. అలా కొట్టేవాడి మెంటాలిటీ ఏదో ఈ పాట రాసినటువంటి వాడి మెంటాలిటీ కూడా అంతే స్థాయి మెంటాలిటీ. ఇది ఇప్పుడు ఒక చిన్న మాట అమ్మ, మనకి జనగణమన పాట ఉంది. ఈ జనగణమన పాట ఆ ట్యూన్ ని ఏదో ఒక రొమాంటిక్ సాంగ్ కోసం పెడితే ఏమయ్యేదమ్మా, దేశం అట్టుడికేదా కాదా? అది ఎంత ఘోరమైన అపరాధమో. గోవిందుడికి సంబంధించి ఆయన పరాత్పరుడు, ఆ భగవంతుడు అత్యంత ప్రేమతో భక్తితో ఆయన మీద కట్టుకున్నటువంటి ట్యూన్ ని అపహరించి ఆ ట్యూన్ వాడుకొని ఇష్టం వచ్చినట్టుగా తీయడం అనేది కూడా అంతే దుర్మార్గమైనటువంటి పని. నిజంగా ఆ పాకిస్తాన్ లో టెర్రరిస్టులు మొన్న పహల్గామ్ లోకి వచ్చి ఇక్కడ చేసినటువంటి దాష్టికం ఎలాంటిదో భౌతికంగా, మానసికంగా ఈ పాట రాసినటువంటి వాడు చేసినటువంటి దాష్టికం కూడా అలాంటిదే. అక్కడ ఆపరేషన్ సింధూర్ చేశారు, ఇక్కడ ఆపరేషన్ సాంగ్ దూర్ అని. చక్కగా ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఎండగట్టి మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా ఉండేట్టుగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందమ్మా. ఇలాంటి తప్పుడు పనులు చేసినటువంటి దాంట్లో నటించిన సంతానం కానివ్వండి, ఆ ప్రేమానంద్ కానివ్వండి, ఆ డిడి నెక్స్ట్ లెవెల్ అనేటువంటి సినిమా కానివ్వండి, వీటిని బ్యాన్ చేయడమే కాకుండా ఈ సినిమాని ఇప్పుడు ఈ పాట దేనికోసం పెట్టుకున్నాడు, పాపులారిటీ కోసం పెట్టుకున్నాడు. ఈ పాపులారిటీ పాట వల్ల రాకూడదు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఈ సినిమాని బ్యాన్ చేసి నష్టపోయాడు అన్న దాని మీద